ప్రోగ్రామ్స్ లో గాని మాట్లాడడం అన్నది ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. మీరు చూస్తే మొన్నటికి మొన్న మన ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు కూడా మాట్లాడారు. అవును. ఆ తర్వాత బాబరీ మస్జిద్ ఆ కేసులో, అయోధ్య కేసులో ఆయన కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. దానితో పాటు చిదంబరం గారు మేఘా ప్రసాద్ అన్న ఒక రిపోర్టర్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఆ సమయంలో నన్ను ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి హోమ్ మినిస్ట్రీకి మార్చారు. ఆ తర్వాత నాకు ఇది కొత్త, సో అది తీసుకున్నాను. యాక్చువల్ గా నేను పాకిస్తాన్ మీద మనం అటాక్ చేయాలన్నది నా మనసులో నిర్ణయం ఉండింది. కానీ అప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, తర్వాత వచ్చేసి డిప్లొమాటిక్ డీలింగ్ చేసే వారందరూ కూడా దీన్ని వారించారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆ కాలంలో మీరు చూసుకుంటే ఫారిన్ సెక్రటరీగా శివశంకర్ మీనన్ అని ఉన్నారు. ఆయన ఒక పుస్తకం చాయిసెస్ అనే పుస్తకంలో ఆయన ఏం రాశారంటే, తనకు కూడా అలాగే అనిపించింది, పాకిస్తాన్ మీద ఇప్పుడు అటాక్ చేయాలి, కానీ అప్పటి పరిస్థితులలో ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన రాయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి మనసులో పాకిస్తాన్ మీద అటాక్ చేయాలన్నది, కానీ సమిష్టి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళు, అందులో మనం దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో రేజ్ చేద్దాము, పాకిస్తాన్ కు డిప్లొమాటిక్ లెవెల్లో మనం దీని గురించి మాట్లాడదాము అన్నది సర్వసాధారణంగా ఫైనల్ గా అందరూ మాట్లాడిన ఒక అంశం. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఇంతకు ముందంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కు మాత్రమే ఈ ఉగ్రవాది దాడులు అన్నవి, అంటే మెయిన్ గా మనుషులు వచ్చి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ తో పోరాడడం అన్నది అక్కడ మాత్రమే జరుగుతుండేది. కానీ ఫస్ట్ టైం 2001లో భారత పార్లమెంట్ ని అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే 2002లో అక్షరధామ్, గాంధీనగర్ లో అక్షరధామ్ దగ్గర కూడా బయట నుంచి ముష్కరులు వచ్చి అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2008 అప్పుడు మీరు యాక్చువల్ గా పార్లమెంట్ అటాక్ జరిగిన వెంటనే భారత ప్రభుత్వం ఆపరేషన్ పరాక్రమ్ అని ఒక దాన్ని మౌంట్ చేశారు వాజ్పేయి గారి ఆధ్వర్యంలో. అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మన బార్డర్ లో మనకున్న సైన్యాన్ని అంతా కూడా మొబిలైజ్ చేశారు చాలా నెలలు. దానివల్ల పాకిస్తాన్ ని కట్టడి చేసే ఒక ప్రయత్నం అన్నది జరిగింది. తర్వాత మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకసారి చూసుకుంటే 9/11 అటాక్స్ 2001లో జరిగిన 9/11 అమెరికాలో జరిగినది. అవి జరిగిన తర్వాత వెంటనే అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక ఇన్సిడెంట్, ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇతర దేశం మీద అటాక్ చేయడం అన్నది జనరల్ గా జరిగిన అంశం. కానీ ఆ తరువాత ఈ 2008లో జరిగిన బాంబే ఈ అటాక్ ఏదైతే ఉందో 5 ప్లేసుల్లో మీరు అన్నట్టు తాజ్ హోటల్ కావచ్చు, ఒబెరాయ్ ట్రైడెంట్ కావచ్చు, లేకుంటే అక్కడ లియోపార్డ్ కేఫ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా కామా హాస్పిటల్ కావచ్చు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ కావచ్చు, వీటన్నిటి మీద మీరు అన్నట్టు ఒక 10 మంది అక్కడ ఒక బోటుని హైజాక్ చేసి దానిలో వచ్చి ఇక్కడ జట్లుగా విడిపోయి, ఎందుకంటే నేను ఈ అటాక్స్ అందులో చనిపోయిన మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా మేమంతా కలిసి పనిచేసిన హేమంత్ కర్కరే గారు కావచ్చు, అశోక్ కామ్టే గారు కావచ్చు, తర్వాత వచ్చేసి విజయ్ సాలస్కర్ కావచ్చు, తర్వాత ఓంబళే కావచ్చు, వీరందరూ కూడా అందరితో కలిసి పనిచేసిన వాళ్ళు. సో అటువంటి పరిస్థితులలో మొత్తం పాకిస్తాన్ ను అటాక్ చేయాలన్నది సర్వసాధారణంగా ప్రజలలో కూడా ఒక అభిప్రాయం నెలకొంది. కానీ బేసిక్ గా తర్వాత జరిగిన డిస్కషన్స్ కానీ, ఈవెన్ పార్లమెంట్ లో కూడా అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు కూడా మాట్లాడారు. అందులో కూడా ఆయన చెప్పారు, ఈ విధంగా ఈ అంశం వచ్చింది, కానీ ఫైనల్ గా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఇష్యూని తీసుకువెళదాం అన్న దీంట్లో ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. ఇప్పటికీ మీకు నెట్ లో దొరుకుతుంది ఆ స్టేట్మెంట్. అది కూడా చదివితే అందులో వాళ్ళు డైరెక్ట్ అటాక్ కాకుండా ఈ విధంగా చేద్దామన్నది ఒక నిర్ణయం. తర్వాత ఒక శివసేన మెంబర్ కూడా అప్పుడు ప్రశ్న అడిగితే దానికి కూడా ఆయన సమాధానంగా అది నిర్ణయం తీసుకోలేదు మేము అని చెప్పారు. సో ఇప్పుడు చిదంబరం గారు మాట్లాడిన ఈ సందర్భంలో దాన్ని మరియు ఇప్పుడు మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూరు, ఈ రెండింటిని కూడా పోల్చడం జరుగుతుంది ప్రజలు. ఎందుకంటే చిదంబరం గారి పుస్తకం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూస్తే అందులో స్టాండింగ్ గ్రేట్ అన్నదో ఒక పుస్తకం ఉంది ఆయన. ఆ పుస్తకంలో చిదంబరం గారు స్వయంగా రాశారు. ఆయన ఏమన్నారంటే, మోడీ గారు తన
ప్రచారంలో 2013-14 ప్రచారంలో ఈ విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే ఈ భారతదేశంలో జరిగిన దానిలో ఢిల్లీ ప్రజలను చీకటిలో ఉంచి వాళ్ళు పాకిస్తాన్‌తో డీల్ చేసుకుంటున్నారన్నది ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి. తర్వాత తిరుచిరాపల్లిలో మాట్లాడుతూ మోడీ గారు ఆయన ఏమన్నారంటే, పాకిస్తాన్ ఆర్మీ కెన్ బిహెడ్ ఇండియన్ సోల్జర్స్ బట్ ఢిల్లీ వాంట్స్ టు ఈట్ చికెన్ బిర్యానీ విత్ పాకిస్తాన్ అని ఆయన మాట్లాడారు. అంటే ఈ విధమైన భారతదేశం యొక్క భూమిక సక్రమంగా లేదని మోడీ గారు తన ప్రచారంలోనే మొదలుపెట్టారు 2013-14లో అవును జరిగిన పార్లమెంట్ అవును దీంట్లో. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు చిదంబరం గారు ఎందుకు మాట్లాడారు అన్నది కూడా ఒక అంశం. అయితే ఇక్కడ లక్ష్మణ్ అం- గారు యా ఒక చిన్న పాజ్ మీ దగ్గర పాజ్ ఎస్ తీసుకుంటున్నాను. యా ఎందుకు చిదంబరం గారు ఇప్పుడు ఈ విషయం మాట్లాడాడు? ఆనాడు జరిగిన దాని మీద అప్పుడు ప్రభుత్వం ఆ, స్పందించిన తీరు ఏంటి అనేది ఒకసారి పుల్లారావు